చుట్టూ విశాలమైన నీలాకాశం, కనుచూపు మేరలో గోదావరి తీరం, కోదండరాముడు నడిచిన ప్రదేశం, సైకతలింగం కొలువుదీరిన పుణ్యక్షేత్రం, చాళుక్యుల వైభవం కళ్ళకు కట్టే చోటు, ధ్వజస్తంభం లేని ఆలయం అయినటువంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం గురించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులోని గోదావరి తీరాన వెలిసింది పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో గోదావరి తీరం వెంట వెళ్తున్న శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో ఒకరోజు ఉన్నాడని, మరుసటి రోజు ఉదయం పూజ కోసం తీరం మీద ఉన్న ఇసుకతో సైకతలింగాన్ని చేసి అర్చించాడని స్థల పురాణం. ఆ విధంగా శ్రీరాముడి చేతిలో రూపుదిద్దుకొని పూజలందుకున్న సైకతలింగం యుగాలు మారి శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా పచ్చని ప్రకృతి ఒడిలో చెక్కు చెదరకుండా ఉంది. కాశీలో ఉన్నట్లుగానే ఇక్కడ కొలువైన శివలింగంపై త్రినేత్రం కనిపిస్తుంది. కాలక్రమంలో ఈ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతం యొక్క విశిష్టతను తెలుసుకున్న చాళుక్యులు ఇక్కడ దేవాలయ నిర్మాణం చేశారని చెబుతారు. ఈ దేవాలయం మొత్తం పురాతన ఆనవాళ్లే కనిపిస్తాయి. చిన్న ప్రవేశ ద్వారం, దీపస్తంభం, రాతి మండపం, రాతితో చెక్కిన ద్వారాలు, పైకప్పు, స్తంభాల మీద విగ్రహాలు అన్నింటికీ ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. కానీ ఉమామహేశ్వరాలయంలో ధ్వజస్తంభం ఉండదు. దాని స్థానంలో 108 దీపాలు వెలిగించడానికి అనువుగా నిర్మించిన ఒక దీపస్తంభం ఉండడం ఇక్కడ ఒక ప్రత్యేకత. దీనిని స్థానికంగా దీపగండంగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఈ స్తంభం మీద దీపారాధన చేస్తారు. అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన ఉమామహేశ్వరాలయంలోని గర్భగుడిలో శివలింగంతో పాటు పక్కనే పార్వతీదేవి కొలువుదీరి ఉండడం ఇక్కడ మరో విశిష్టత. ఈ విధంగా మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయం యొక్క గర్భగుడికి తలుపులు లేకపోవడం మరో ప్రత్యేకత. ఆలయ మండపానికి 3 ముఖద్వారాలు ఉంటాయి. 16 స్తంభాల రూపంలో నాగకన్యలు మండపాన్ని మోస్తున్నట్లుగా ఉంటాయి. గర్భగుడిలో మరియు మండపంలో శ్రీచక్ర నిర్మాణం మరియు పద్మపుష్పాలు కనిపిస్తాయి. శ్రీచక్ర నిర్మాణం అమ్మవారి సూచిక కాగా పద్మపుష్పాలు మహాలక్ష్మికి సూచికగా భావిస్తారు. ఈ దేవాలయంలో కొలువైన శివుడు ఒక సంవత్సరంలో సుమారు 6 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. మిగతా 6 నెలలు గోదారమ్మ ఒడిలోకి చేరిపోతాడు. గోదావరికి ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసిన, దిగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న ఇక్కడి శివాలయం గోదావరి ఒడిలోకి వెళ్ళిపోతుంది. సుమారు 6 నెలల పాటు పూజలు, ధూపదీప నైవేద్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. గోదావరి జోరు తగ్గిన తర్వాత మళ్ళీ ఆలయాన్ని శుద్ధి చేసి నిత్య పూజలు జరుపుతారు. ప్రతి ఏడాది దాదాపు 6 నెలల పాటు నీటిలోనే ఉన్నా కూడా ఆలయం మాత్రం చెక్కు చెదరదు. సాధారణంగా అంతకాలం పాటు నీటిలో ఉన్న ఎలాంటి నిర్మాణమైనా కొన్నేళ్లకు శిథిలావస్థకు చేరుకుంటుంది. కానీ ఈ ఆలయ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. కొన్ని వేల ఏళ్ల నిర్మాణం అయినప్పటికీ ఇప్పుడు కూడా అంతే బలంగా ఉంది. మహాశివరాత్రితో పాటు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు కూడా ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటు బాజా భజంత్రీలతో గంగా హారతిని వైభవంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమాలతో పాటుగా ప్రతి సోమవారం ఉదయం అభిషేకాలు జరిపి మహాహారతి ఇస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు కూడా శివుడితో పాటుగా కొలువై ఉన్నారు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు.